సంచలనం సృష్టించిన సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సిబిఐ విచారణ కోరుతూ దాఖలైన అనుబంధ పిటిషన్ను ఉపసంహరించుకున్నట్లు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టుకు తెలిపారు. నిజానికి సాయికృష్ణ అదృశ్యంపై విజయలక్ష్మి గతంలోనే హైకోర్టులో హెవియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతోపాటు సిబిఐ విచారణ కోరుతూ ఒక అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేశారు. బుధవారం హైకోర్టులో ఈ పిటిషన్ల విచారణకు రానున్న ఈ కీలక సమయంలో అనుబంధ పిటిషన్ను వెనక్కి తీసుకోవడం ఆసక్తిని రేపుతోంది. హైకోర్టులో వేసిన మరో పిటిషన్ గురించి తనకు తెలియదని కూడా విజయలక్ష్మి పేర్కొన్నట్లు తెలుస్తోంది. గతంలో స్థానిక పోలీసుల దర్యాప్తు పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ కేసును సిబిఐకి లేదా స్వతంత్ర సంస్థకు బదిలీ చేయాలని కోరుతూ విజయలక్ష్మి హైకోర్టులో అనుబంధ వ్యాఖ్యను దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసును సిట్ విచారిస్తోంది. హైకోర్టు ఈ సిట్ను స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని కూడా ఆదేశించింది. సంచలనం సృష్టించిన సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సిబిఐ విచారణ కోరుతూ దాఖలైన అనుబంధ పిటిషన్ను ఉపసంహరించుకున్నట్లు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టుకు తెలిపారు. నిజానికి సాయికృష్ణ అదృశ్యంపై విజయలక్ష్మి గతంలోనే హైకోర్టులో హెవియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతోపాటు సిబిఐ విచారణ కోరుతూ ఒక అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేశారు. బుధవారం హైకోర్టులో ఈ పిటిషన్ల విచారణకు రానున్న ఈ కీలక సమయంలో అనుబంధ పిటిషన్ను వెనక్కి తీసుకోవటం ఆసక్తిని రేపుతోంది. హైకోర్టులో వేసిన మరో పిటిషన్ గురించి తనకు తెలియదని కూడా విజయలక్ష్మి పేర్కొన్నట్లు తెలుస్తోంది. గతంలో స్థానిక పోలీసుల దర్యాప్తు పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ కేసును సిబిఐకి లేదా స్వతంత్ర సంస్థకు బదిలీ చేయాలని కోరుతూ విజయలక్ష్మి హైకోర్టులో అనుబంధ వ్యాఖ్యను దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసును సిట్ విచారిస్తోంది. హైకోర్టు ఈ సిట్ను స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని కూడా ఆదేశించింది.